చేసుకుంటున్నాం. ఇవన్నీ దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో ఒకటే రోజు మదర బొమ్మనపల్లి ఇనాగ్రేషన్ కూడా ఈరోజు చేసుకున్నాం. వీటితో పాటు ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ కూడా వారు అడిగిన మేరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇవాళ శాంక్షన్ చేయటమే కాదు, మీ దగ్గరే ఇదే సభా ప్రాంగణంలో వాటన్నింటినీ డిస్ప్లే చేసి ఇక్కడి నుంచి ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా బహుశా మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చెప్తూ కేసీఆర్ గారు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి సభలో కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని చెప్పింది. బట్ కాంగ్రెస్ పార్టీ ఆరో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనకు నేను ఒక ఛాలెంజ్ వేశాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టులు నువ్వేం పెట్టలేదు, కానీ కరెంటు నేను బాగా ఇస్తున్నా అని చెప్తున్నావు. నువ్వు పెట్టకుండా కరెంటు బాగా ఎట్లా ఇస్తా ఉన్నావు అంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఉత్పత్తి చేస్తా ఉంటే దాన్ని నువ్వు పంపిణీ చేస్తా ఉన్నావు. నువ్వు అనొచ్చు నేను భద్రాద్రి యాదాద్రి మొదలుపెట్టాను, ఆ లాస్ట్ కట్టాను, కానీ ఆయన 10 ఏళ్లు మరి ప్రొడక్షన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందు చూపుతో పెట్టినటువంటి ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే కరెంటు ఇక్కడ ఉన్నది కాబట్టి, అలాగే విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇంకో 4% మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కరెంటు కూడా విభజన జరుగుతున్నటువంటి సందర్భం ఆంధ్ర కంటే ఎక్కువగా తెలంగాణలో ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ విభజన చట్టంలో పొందుపరిచారు కాబట్టి వాళ్ళ కరెంటు తెలంగాణలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటాం. అంతే తప్ప నీ వల్లనో లేకపోతే నీ మంత్రివర్గ సహచరుల వల్ల రావట్లేదు, ఇది వాస్తవం, నేను ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పారు. ఆ తర్వాత సమాధానం లేదు. మళ్లీ ఎప్పటికైనా భవిష్యత్తులో ఇంకొక 50 సంవత్సరాలకు కూడా ప్రణాళిక తయారు చేసి కరెంటు సంబంధించిన ఉత్పత్తిని అందించగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే అని చాలా స్పష్టంగా నేను చెప్తాను. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రిమండలి మొత్తం అందరూ కూర్చొని ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు కూడా సర్ప్లస్ గా ఉండేటువంటి రాష్ట్రంగా మనం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. అవసరమైతే బయటి రాష్ట్రాలకు కూడా అమ్ముకునే స్థాయిలో ఈ రాష్ట్ర ఉత్పత్తి జరగాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు 2023లో ఈ రాష్ట్ర పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లు ఉంటే ఇవాళ 17,162 మెగావాట్లు దాటితే కూడా డిమాండ్, ఒక్క నిమిషం కూడా కరెంట్ కట్ లేకుండా, అంటే దాదాపు 2,000 మెగావాట్ల పైబడి పీక్ డిమాండ్ వస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కరెంటు కట్ కూడా లేకుండా సంపూర్ణంగా కరెంటుని ఈ రాష్ట్రంలో ఇవ్వగలుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన, ఆ పాలన సంబంధించినటువంటి అనుభవం. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకు అవకాశం ఉందంటే, ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున పెంచడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తాం. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ RRR హైదరాబాద్ నగరంలో మూసి
నదికి సంబంధించిన రిజర్వేషన్, అలాగే ప్రతి జిల్లాలో ఒక ఉత్పత్తి రంగాన్ని పెంచుతూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని బాగుపరచడానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని బాగా పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో అవసరమైనటువంటి విద్యుత్ రంగానికి సంబంధించి 2029-30 నాటికి 2050 నాటికి అంచనాలు వేసుకొని దానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకి తీసుకొని పోతా ఉన్నాం. 2029-30 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీతో, గాలితో, సూర్యుడితో, నీటితో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తును కూడా మనం తయారు చేసుకోవాలని చెప్పి విండ్ పవర్ ని, సోలార్ పవర్ ని, అట్లాగే ఫ్లోటింగ్ సోలార్ ని, పంప్ స్టోరేజ్ ని, రకరకాల సంబంధించిన విద్యుత్ ఉత్పత్తిని దాదాపు 20,000 మెగావాట్లు 2029-30 నాటికల్లా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అంటే పొల్యూషన్ లేనటువంటి విద్యుత్తును కూడా మనం ఈ రాష్ట్రానికి అందించడమే కాదు, ఆ అందించడం ద్వారా ఇక్కడ ఉత్పత్తి జరిగేటువంటి వస్తువులకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేటట్టుగా కూడా చేస్తా ఉన్నాం. ఇది